నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం. పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన టీడీపీ ప్రముఖులు. సర్వ మానవాళి సుఖ సంతోషాలే రంజాన్ ప్రార్థన ముఖ్య ఉద్దేశ్యం. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసును సిఐడికి అప్పగించాలి. కాకినాడలో పాస్టర్స్ జేఏసీ నాయకులు బిషప్ జోసెఫ్ బెన్నీ, బిషప్ జ్యోతి కుమార్ రిక్కీ గూటం డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ సిటీ ఎమ్మెల్యే బనమడి కొండబాబు ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ 43 వసంతాల ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమడి కొండబాబు ఆధ్వర్యంలో కాకినాడ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు శనివారం తెలుగుదేశం పార్టీ 43వ వసంతాల ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, శాసనసభ్యులు వనమడి కొండబాబు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం మా తెలుగు తల్లికి గీతం ఆలపించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భారీ కేక్ను కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు అందజేశారు. అనంతరం సీనియర్ నాయకులు చిక్కాల రామచంద్రరావు మరియు కాకినాడ అర్బన్ నియోజకవర్గానికి చెందిన పలువురు సీనియర్ నాయకులు, నాయకురాళ్లను సత్కరించి మెమోటోలు అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ, తెలుగు వారికి గుర్తింపు, గౌరవం నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే వచ్చాయని, తెలుగుదేశం పార్టీ పెట్టిన వేళ విశేషం చాలా గొప్పదని, అందుకే తిరుగులేని శక్తిగా తెలుగుదేశం పార్టీ ఎదిగిందని ఆయన తెలిపారు. అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చారని, బలహీన వర్గాలకు పక్కా గృహాలు, పెన్షన్లు, జనతా వస్త్రాలు, కిలో 2 రూపాయలకే బియ్యం, ఇలా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టారని కొండబాబు తెలిపారు. జ్యోతుల నవీన్ కుమార్ మాట్లాడుతూ, నిస్వార్థ కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో పుట్టి తెలుగు ప్రజల జీవితంలో వెలుగు నింపుతున్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని, 1,000 మంది సభ్యులతో కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పాలన సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు, పెంకే శ్రీనివాస్ బాబా, కలగా శివరాణి, గ్రంథి నారాయణరావు, శంకర తిరుమల కుమార్, కొండమూడి సత్యనారాయణ, నృసింహదేవర విశ్వనాథం, ఎంఏ తాజుద్దీన్, కొల్లా భక్తుల అప్పారావు, ఎండి జిలానీ, ఒమ్మి బాలాజీ, ఎస్కే రహీం, సీకోటి అప్పలకొండ, ఎండి ఖాన్, గుజ్జు దుర్గబాబు, వడిసుల దాలమ్మ, కొప్పనతి నాగకుమారి, కొల్లు కుమారి, అంబటి చిన్న, పేరుమల బలరాం, గుమ్మల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు తెలుగువారికి ఒక పండుగ రోజు. ఎందుకంటే పండుగ రోజు అంటున్నాను, తెలుగువారికి ఆత్మగౌరవం పెంచినటువంటి తెలుగుదేశం పార్టీ పెట్టిన రోజు. ఎన్టీ రామారావు ఇదే రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించడం, ఆయన అధికారంలో రావడం తెలుగువారికి ఆత్మగౌరవం పెరిగింది. అదేవిధంగా తర్వాత ఆత్మవిశ్వాసం పెంచారు చంద్రబాబు నాయుడు గారు. మీ అందరికీ తెలుసు, ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయ్యి 44 సంవత్సరాలు అడుగు పెడుతున్నామండి. తెలుగుదేశం పార్టీ
వచ్చిన తర్వాతే తెలుగు వారికి ఒక గౌరవం దక్కింది. ఢిల్లీలో కానీ ఇతర దేశంలో ఇతర రాష్ట్రాల్లో కానీ తెలుగు వారికి ఒక గుర్తింపు కూడా వచ్చింది, మీ అందరికీ తెలుసు. అలాంటిది తెలుగుదేశం పార్టీ 43 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు ఎదుర్కోవడం జరిగింది. ఎంతోమంది నాయకులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారు. అలాంటి పార్టీలో ఎంతోమందికి గత 5 సంవత్సరాలు చూసాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలామందిని ఇబ్బందులు పెట్టడం, అదేవిధంగా మాట వినకపోతే చంపించారు కూడా. అదేవిధంగా ఆస్తులు లాక్కున్నా ఏది లాక్కున్నా ఎక్కడ కూడా భయపడకుండా నిలబడి మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకొచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ, అదిగా తెలుగువారు కూడా. అలాంటి పార్టీ 43 సంవత్సరాలు 44 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు ఉండాలి. ఎందుకంటే 100 సంవత్సరాలు ఉండాలంటున్నాను. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ ఆలోచన విధానాలు కానీ ఒక పక్కన అభివృద్ధి, తెలుగువారి గౌరవం పెంచడం, ఆత్మవిశ్వాసం పెంచడం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయి. వేరే పార్టీలు ఎవరు కూడా పాటించరు ఇవన్నీ కూడా. అందుకే ఈ రోజున తెలుగుదేశం పార్టీని కాపాడుకోవలసింది తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కాదండి, ఈ రాష్ట్ర ప్రజలు కాపాడుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాలు కానీ ఆయనకున్నటువంటి అనుభవం కానీ ఈరోజు ఈ రాష్ట్రానికి ఎంతో ఉపయోగపడుతుంది. చాలామంది చెప్పారు, నేను గతంలో 99లో ఎమ్మెల్యే అయిన తర్వాత కాకినాడ వచ్చినప్పుడు కూడా చెప్పాను, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలామంది అన్నారు రాష్ట్రం విడిపోయింది, డబ్బులు లేవు, ఏం చేయగలరు అభివృద్ధి అన్నారు. నేను ఆ రోజు చెప్పాను, ఆనంద భారతి గ్రౌండ్లో మీటింగ్, పబ్లిక్ మీటింగ్లో చెప్పాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, ఈరోజు సంపద సృష్టించే నాయకత్వం మనకుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానాలు, ఆయనకున్న అనుభవమే, ఆయనకున్న గుడ్విలే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పాం. ఆ విధంగా ఆయన అభివృద్ధి చేసి చూపించారు. అందుకే ఆయన ఆలోచనలను కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల్లో ఈరోజు ఆత్మవిశ్వాసం పెంచి మరింత ముందుకెళ్తుంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ రోజు వరకు ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నారో, చిక్కల రామచంద్రరావు లాంటి వాళ్ళు కానీ ఇంకా చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఈరోజు సన్మానం చేసి గౌరవించుకుంటామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అసలు తెలుగుదేశం పార్టీ అన్నది ఎందుకు పుట్టింది, ఎలా పుట్టింది అని చెప్పుకోదలుచుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకి ఈ తెలుగు వాడనేవాడికి గౌరవం లేకుండా పోయి సీల్డ్ కవర్లో ముఖ్యమంత్రుల పేర్లను పంపించి సూట్ కేసులు ఎవరికి పంపితే వాళ్ళకే ముఖ్యమంత్రులు ఇచ్చే సంస్కృతిని రూపుమాపడానికి అన్న ఎన్టీ రామారావు గారు గుండెల్లోంచి పుట్టిందే ఈ తెలుగుదేశం పార్టీ. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలకి కూడు గూడు నీడ అనే నినాదంతో ఈ ఆవిర్భవించి ఇప్పటికి రమారమి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ సంవత్సరంలో అడుగు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నుంచి కూడా అన్నగారి ఆశయాల్ని అనుసరిస్తూ తెలుగుదేశం పార్టీ ఈ రోజుకి కూడా కార్యకర్తల అండా దండతోటి ఈ రోజు కూడా బతికొండడం జరిగింది. ఖచ్చితంగా రాబోయే కాలంలో కూడా అన్నగారి ఆశయాలకు అనుగుణంగానే ఈ తెలుగుదేశం పార్టీ నడుస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.